నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నిత్యం రామనామస్మరణతో తరించే చిరంజీవి ఆంజనేయుడు. సర్వకాల సర్వ అవస్థల్లో రామనామాన్ని జపిస్తున్న భక్తులు పిలిచినంతనే కరుణించే దైవం ఆ స్వామి. మరి మనోధైర్యం కావాలి అని అనుకున్నప్పుడు హనుమంతుడిని తలచని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయుని ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. మరో 2 రోజుల్లో హనుమత్ జయంతి రానున్న నేపథ్యంలో హనుమత్ ఆరాధన ఏ విధంగా చేయాలి, ఆ స్వామి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, హనుమత్ జయంతి సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, అలాగే ప్రేక్షకుల ఎన్నో ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, ప్రముఖ రచయిత, గ్రంథకర్త, లలితా సహస్రనామ ప్రవచనకర్తలు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, మీ అందరికీ సుపరిచితులైన వారు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి లోకేష్ రాస్తున్నారు. ఆంజనేయునికి మంగళ శనివారాలు ప్రియమంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళవారం అనేటటువంటి మాట కుజగ్రహానికి ఆధిపత్యం ఉన్నటువంటి రోజు. కుజ అంటే భూమి నుంచి పుట్టినవాడు అని అర్థం. ఎర్రగా ఉంటాడు అని కూడా లెక్క. ఈ కుజగ్రహం వినాయకునికి సంబంధించింది. ఆంజనేయుడు వినాయకుడు ఇద్దరినీ చూస్తే పోలికలు కనిపిస్తాయి మనకి. ఈ భూలోకం నుంచి భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఏ పైకున్నాయో అన్నిటికీ ఆంజనేయుడు అధిపతి. వేగంగా పైకి ఎగురుతాడు. ఈ భూలోకం నుంచి కిందికిడితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలకి వినాయకుడు అధిపతి. ఆంజనేయుడు ఎలా పుట్టుకతో సుందర రూపం కలిగినవాడో వినాయకుడు కూడా చాలా అమోఘమైన సుందర రూపం కలిగినవాడు. బాలాత్రిపుర సుందరి కొడుకు కదా ఆయన. పైగా ఈయన పేరు సుందరహ అని శంకరుడి పేరు. అంచేత అమోఘమైన సుందర రూపం కలిగినవాడు. అలాగే కేసరి మహానుభావుడు ఆంజనేయుని తండ్రి, ఆయన భార్య అంజన. ఈ ఇద్దరికి ఉండే సౌందర్య విధానం కలిగిన రూపమే ఆయనకి వచ్చింది. ఆయనకి రూపం ఎలా వానరముఖంగా మారిందో ఈయనకి అలాగే గజముఖంగా మారింది. అంటే పుట్టుకతో ఒకలా ఉండి తరువాత రూపభేదం కలిగిన వాళ్ళే ఆంజనేయుడు, వినాయకుడు కూడా. ఆంజనేయుడు సింధూర వర్ణ ప్రియ, సింధూరపు రంగు ఇష్టంగా కలిగినవాడు. వినాయకుడు కూడా సింధూరపు రంగు ఇష్టంగా కలిగినటువంటి వాడే. ఆంజనేయునికి వెనుక తోక ఉంటుంది, వినాయకుడికి ముందు తొండ ఉంటుంది. గమనించారా? ఆంజనేయుడు ఎలా అయితే వనాల్లో అలా తిరుగుతూ ఉంటాడో వినాయకుడు కూడా, ఆయన కూడా వనచర ప్రియ, వనాల్లో తిరగడమే ఇష్టంగా కలిగినటువంటి వాడు ఆయన. ఇలా మొత్తం ఆలోచించి చూసి ఒక్కసారి పరిశీలన చేస్తే ఆంజనేయుడికి వినాయకుడికి 32 సారూప్యాలు కనిపిస్తాయి. ఆ కారణంగా ఈ కుజగ్రహ ప్రియత్వం ఏర్పడినటువంటి కారణంగా మంగళవారం ఆంజనేయుడికి ఇష్టం అంటారు. అంటే ఆంజనేయుని యందు వినాయకునికి సంబంధించిన విధానాన్ని చూసి చేసేటటువంటి విధానం. అందుకని కలేవు గణేశ మారుతి అనేవారు శంకరాచార్యులు వారు, పెద్ద ఆదిశంకరాచార్యులు వారు. గణేశుడు, మారుతి అనే ఇద్దరూ కూడా ఆరాధ్యులు ఈ కలియుగంలోని. ఇది ఒక అర్థం. అంచేతనే మంగళవారం చాలా ప్రీతికరం అని అంటుంటారు. రెండవది శనివారం. శనివారం నాడు శని అధిపతి. ఆంజనేయుని కానీ ప్రదక్షిణాలు చేసినట్టయితే శని గ్రహ ఆధిపత్యం కలిగిన శనివారం నాడు లభించవలసిన శని బాధలు తొలుగుతాయి. శని బాధ ఎలా ఉంటుంది అంటే శరీరంలో ఏదో నొప్పి ఉంది కానీ నొప్పి దేని నుంచి సంబంధించి వచ్చిందో తెలియదు. అది అంటే తెలియనటువంటి విధంగా బాధకి గురి చేసేటటువంటి పద్ధతి శని వల్ల వస్తూ ఉంటుంది. అనవసరమైన ఒక అపనంద నిష్కారణంగా మన మీద పడుతూ ఉండడం, తెలియకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, నిద్రలేమి, సకాలానికి తిండి లభించడం, ఇవన్నీ శని మనకి కలిగించేవే.
ఇటువంటి విధంలో మనకి ఆ శని దోషం తొలగాలి అంటే ఆ శని గ్రహానికి ప్రదక్షిణం చేయడం ఏదైతే ఉందో అది మనకు అందుబాటులో లేని సందర్భంలో ఆంజనేయుని కానీ ప్రార్థిస్తే శని వారము ప్రియముగా కలిగిన వాడు అని అర్థం కాదు, శని గ్రహం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేవాడు ఆంజనేయుడు కాబట్టి నిశ్చయంగా ఖచ్చితంగా మనకి సుఖాన్ని కలుగజేస్తాడు. ఇందులో శనివారం ప్రియం అంటే శనిగ్రహం మీద అధిపతిత్వం కలిగిన వాడని, అలాగే మంగళవారం ప్రియం అంటే కుజగ్రహం మీద ఆధిపత్యాన్ని చూపించేవాడని, ఈ ఇద్దరి వల్ల ఇబ్బంది లేకుండా చేస్తాడని. కుజో మనస్తాపకారక, కుజగ్రహం అధిపతిగా ఉంటే మనస్తాపాన్ని కలిగిస్తాడు. శని బాగా ఎక్కువగా ఉన్నట్టయితే నిష్కారణంగా నిందలు ఇట్లాంటివన్నీ కలిగిస్తాడు, అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాడు. కుజుల్లో శని ఉన్నాడు అనుకోండి, ఇంక చెప్పాల్సిందే ఉంది. ఇంకా అంచేత ఆంజనేయుడు మాత్రమే ఆ ప్రదక్షిణాకారంగా తిరిగేటటువంటి భక్తుడిని లేదా భక్తురాలిని ఖచ్చితంగా అనుగ్రహించగలడు. కాబట్టి ఆంజనేయుడికి మంగళవారం ఇష్టం, శనివారం ఇష్టం అని మామూలుగా చెప్తూ ఉంటారు, కానీ అంతరర్థం ఇది. మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి అపర్ణ రాస్తున్నారు, హనుమంతుడికి వడమాల వేస్తుంటారు ఎందుకు, ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నైవేద్యం అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే ఏ గ్రహ పీడకి మనం లోనవుతూ ఉంటే ఆ గ్రహ బాధ తొలగేందుకు తగినటువంటి నివేదనని సమర్పిస్తూ ఉంటాం. ఇది విధానం లోకంలో. నువ్వులతో ప్రత్యేకంగా ఉండలను అన్నింటినీ చేసి శని బాధ తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసి చేస్తూ ఉంటారు. అలాగే నువ్వుల్ని అలాగే బెల్లాన్ని కలిపి చిమ్మిలి ఉండాలని చేసి నైవేద్యం పెడతారు. అంటే శని బాధ బాగా పడుతున్నటువంటి వ్యక్తి అని అర్థం దానికి. అలాగే అలసందలతో ఏర్పాటు చేస్తారు, అలాగే పెసలతో ఏర్పాటు చేస్తారు, కందులతో ఏర్పాటు చేస్తారు. ఈ విధమైన నివేదనలన్నీ మనకి ఏం చేస్తాయి అంటే, ఓ వ్యక్తి నువ్వు నవగ్రహ పర్యవేక్షణలో ఉన్నావు కాబట్టి నవగ్రహాలలో నీది ఏ గ్రహం అవుతుందో ఆ గ్రహం వల్ల ఏ విధమైన ఇబ్బందులు నువ్వు పడుతున్నావో ఆ గ్రహ శాంతి కోసమని ఈ విధమైన నివేదనని సమర్పిస్తూ ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని అన్ని మార్లు పారాయణం చేసుకోమని. ఉదాహరణకి రవిగ్రహం అయితే 6 సార్లు, చంద్రుడైతే 10 సార్లు, కుజుడైతే 7 సార్లు, అలాగే రాహు అయితే 18 సార్లు. ఈ రకంగా పారాయణ చేసుకుంటూ ఉండు అని చెప్తూ ఆ నైవేద్యాన్ని ఆ గ్రహానికి సంబంధించిన దానికి అనుగుణంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. గ్రహవద్భృషదారుణ అంగారక కలహేతు, అంగారకుడనే పేరు కలిగిన గ్రహం కానీ మనకి బాగా బాధ దలిచి వచ్చినట్టయితే మన జాతకంలో ప్రవేశిస్తే కలహేతు, ఊరికి అనవసరంగా నిష్కారణ కలహం పెట్టేస్తాడు. ఏమంటే క్షేమంగా ఉన్నారా అంటే మేమందరం వేదంలో ఉండాలని అనుకుంటున్నావా, నువ్వు మాకు రోగాలు రావాలని అనుకుంటున్నావు, ఇట్లా వస్తుంది అన్నమాట. ఊరికే పలకరింపు చెప్పాడు అన్నమాట. పిలిస్తే మాట మాట్లాడితే పోట్లాటగా అవుతుంది, అదిగో అంగారకుడు పెట్టేటటువంటి ఇబ్బంది. ఇట్లా ఏ గ్రహానికి సంబంధించిన ఇబ్బంది మనకి రాబోతుందో లేదా వచ్చిందో ఆ వచ్చినటువంటి గ్రహానికి సంబంధించిన శాంతి విధానం కలగడం కోసమని నైవేద్యాన్ని పెడతాం. మనకి వడల్లో మినువులు ఉంటాయి కదా, కాబట్టి గ్రహానికి సంబంధించినటువంటి శాంతి కోసం ఉపశాంతి కోసమని ఆ మాలను వేసిన ఆయన నాకు ఇట్లాంటి ఇబ్బంది కలగ చేయకు అని చెప్పి వడమాలని వేయడం తప్ప ఆంజనేయుడికి తినడానికి వడలు ఇష్టం అనే అభిప్రాయం మాత్రం కాదు. ఆంజనేయుడు వనచర ప్రియుడు కాబట్టి, అంటే వనంలో తిరగడమే ఇష్టం కలిగిన వాడు కాబట్టి వనంలో కలిగేటటువంటి అనేకమైనటువంటి వాటిని స్వీకరిస్తూ ఉంటాడు ఆయన. అంటే ఏవైనా సరే ఆ ఉండేటటువంటి ఫలాలు, పుష్పాలు, ఆకులు అవన్నీ తింటూ ఉండడం ఆయనకి ఇష్టం తప్ప మనం వేసే వడలు ఇష్టం అని కాదు. ఆ వడలు కేవలం ఎందుకంటే మనకి సంబంధించిన ఆ దోషం ఆ గ్రహం ద్వారా వచ్చేది తొలగడం కోసమని. ఒక్కటి మాత్రం నిజం, భగవంతుణ్ణి కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో ఒక కోరికని కోరి మాత్రమే చేసుకోవడం అనేది కనిపిస్తుంది. అది నేరం కాదు, అది నేరం కాదు. ఎందుకని నిత్యం మనం సంకల్పం చేసుకునేటటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో ధర్మార్థ కామ మోక్ష ఇది మామూలుగా అంతా చెప్పేసుకున్న తర్వాత ఈ పని కోసం ఇది చేస్తున్నాను అని సంకల్పంలో స్వయంగా స్పష్టంగా మనం చెప్పుకుని తీరదాం, లేకుండా ఉండదు. కాబట్టి దేవుణ్ణి కామ్య రూపంలో అంటే కోరిక తీరాలి అనేటటువంటి ఏదో ఒక కామం కోరికతో పరమేశ్వరుని అర్చించడం అనేది నేరం మాత్రం కాదు కలియుగంలో. ఆ కారణంగా నాకు ఈ విధమైన ఈ గ్రహం వల్ల వచ్చేటటువంటి కష్టాన్ని తొలగించడం కోసమని నేను
ఇదిగో ఈ మినుగులతో ఏర్పాటు చేయబడినటువంటి వడమాలని వేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన గ్రహదోషం నాకు కలుగకుండా నువ్వు చేయవలసింది అని. సర్వగ్రహాధిపత్యము నీకుంది కాబట్టి గ్రహాలని అదుపు చేయగలిగిన శక్తిమంతుడివి నువ్వు కాబట్టి అని చెప్పడం తప్ప వడమాలని ప్రత్యేకంగా ఆంజనేయుడికి ఇష్టమని మనకి ఇక్కడ ఏ శాస్త్రము చెప్పదు. ఈ విధంగా చెప్తుంది. అయితే హనుమత్ జయంతి రోజు చాలామంది అప్పాల మాల కూడా వేస్తూ ఉంటారు కదండి. అప్పాల్లో ఉండేది ఏమిటి? బియ్యం పిండి, బెల్లం. ఈ మిశ్రమానికి సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనకు రాకుండా ఉండదు. కొన్ని సందర్భాల్లో బియ్యం చంద్రుడికి సంబంధించినటువంటి దానం ఇచ్చే వస్తువు స్పష్టంగా తెలుస్తుంది కదా. అలాగే ఉప్పు ఒకటి, ఈ బెల్లం ఒకటి, చింతపండు ఒకటి, ఇవి కూడా దానం చేయదగినటువంటి వస్తువులుగా మనకి చెప్తూ ఉంటారు. ఆ గ్రహానికి సంబంధించిన విపరీతమైనటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషం తొలగడం కోసమని దీంతో ఏర్పాటు చేసి అలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గ్రహాలకి సంబంధించిన శాంతి కోసం చేయబడే నివేదనలు తప్ప అవి ఆయనకి ఇష్టమని మాత్రం కాదు. ఆంజనేయుడు వానర జాతి వాడైతే వానర జాతికి అప్పాలు ఇష్టమని మనకి ఏమన్నా ఉందా? ఎక్కడైనా ఏదైనా వానరానికి అప్పాలు వేస్తే అది తింటుందా లేకపోతే ఇదేనా? కేవలం మనకి ఆ విధమైన గ్రహ ఉపశాంతి కోసం చేసేటటువంటిది. మనకి గ్రహం బాధ పెడుతోందనే విషయాన్ని ఏ వ్యక్తి నివేదన చేస్తున్నాడో ఆ వ్యక్తి గ్రహించడానికి. ఉదాహరణకి శని దోషం నీకు బాగా ఉన్నట్టయితే నల్లని వస్త్రాలు వేసుకోవా వారంలో ఒక రోజు అని చెప్తారు. వారంలో ఒక రోజు వేసుకుని నాకు శని దోషం పోయింది అనుకోకూడదు. వారంలో ఒకరోజు నల్లని, దానికంటే ముందు నీలి వస్త్రాల తర్వాత నలుపు వస్త్రాలు ప్రాధాన్య క్రమంలో. శని నీలి రంగులో ఉంటాడు కానీ నలుపు రంగు కాదు. నీలిరంగు వస్త్రాలని వేసుకో, లేదా నలుపు రంగు వస్త్రాలు నీలిరంగు వస్త్రాలు దొరకనప్పుడు వేసుకో అని అంటే, ఎందుకంటే నాకు శని బాధ ఉంది కాబట్టి, శనిగ్రహ పీడ ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, నిందపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయం ఆ వేసుకున్నటువంటి వ్యక్తి తనకు తాను గ్రహించడం కోసమని ఇలా ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. విజయవాడ నుంచి సునీత రాస్తున్నారు. ఆంజనేయునికి తమలపాకులు ఎందుకు ప్రీతిపాత్రం? అర్చనతో కలిగే ఫలితం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆంజనేయునికి 5 విధాల అర్చన కనిపిస్తుంది మనకి. మొట్టమొదటిది సర్వజాతి పుష్ప పూజ. ఆంజనేయుడికి 1,00,000 మల్లెపూలు అర్చన, 1,00,000 తులసి దళ ఇవేవో మామూలుగా చేస్తూ ఉంటారు. శ్రీమద్ రామాయణం సుందరకాండలో ఆంజనేయుడు ఆకాశం మీదుగా సముద్రపు ఆ ఒడ్డుకి ఎగరడానికి నిశ్చయించుకున్నప్పుడు ఎన్నెన్నో వృక్షాలకి సంబంధించిన పుష్పాలన్నీ పడ్డాయి ఒంటి మీద. ఆంజనేయుడు రోమాలు కలిగిన శరీరం కదా, అన్ని జాతులకి సంబంధించిన అన్ని రంగుల పుష్పాలు అలా ఒంట్లో ఆ రోమాల్లో దిగబడితే విచిత్రంగా కనిపిస్తున్నాడు ఆయన. ఆయన రూపాన్ని ఆయన చూసుకున్నాడు, అబ్బా ఎంత అందంగా ఉన్నాను అని అనుకున్నాడు. ఆంజనేయుడే తనకి సంబంధించిన తన రూపాన్ని సర్వజాతి పుష్పాలు నిండిన సందర్భంలో అందంగా ఉంది అనుకున్నాడు. కాబట్టి ఆ సర్వవర్ణ ఉపశోభితం అంటే అనేక విధములైనటువంటి రంగులతో కూడి ప్రకాశిస్తున్నటువంటి ఆ శరీరం ఆయనకు ఉండేలా మనం చేయగలిగితే, అంటే ఆ పుష్పాలతో అనేక జాతుల పుష్పాలతో పూజ చేస్తే, సుందరకాండలో ఆంజనేయుడు ఆకాశ మార్గాన్ని అవలంబించి సముద్రానికి ఎగిరేటటువంటి రూపంగా తనని తాను భావించుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ దర్శనాన్ని ఇలా వెళ్ళాను, ఇలా చేశాను, చేయగలిగాను అని అనుకుని ఆనందపడతాడు. ఆనందపడి ఇలా చేసిన ఈ రూపం ఈ విధంగా మార్చిన మనల్ని అనుగ్రహిస్తాడు. అది మొదటి పూజ. రెండవదికి ఆంజనేయునికి సింధూరపు పూజ చేస్తారు. ఆ సింధూరాన్ని మెల్లగా ఇలా జాగ్రత్తగా చేస్తూ సింధూరపు పూజ చేస్తారు. ఆ సింధూర ప్రియుడైన దాన్నే నుదుట తిలకంగా కూడా ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మానసికమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు తొలగాలి, వ్యాధుల నుంచి ఇబ్బంది పూర్తిగా తొలగాలి అన్నప్పుడు సింధూరపు పూజ చాలా ముఖ్యమైనటువంటిది, ఇష్టకరమైనటువంటిది. నుదుటి మీద ఆ సింధూరాన్ని గట్టిగా పెద్ద బొట్టుగా కానీ పెట్టుకున్నట్టయితే ఎదుటి వ్యక్తి దృష్టి అక్కడ పడి అతని యొక్క దృష్టి దోషం పడదు, తగులదు అనేది కూడా పెద్దలు అంటూ ఉండేటటువంటి మాట. ఇక మూడవది ఆంజనేయునికి తమలపాకుల పూజ ఒకటి చెప్తారు. తాంబూలీనాం దళైస్తత్ర. తాంబూలీనాం దళవై అంటే తాంబూలపు ఆకులు, తమలపాకులు. ఆంజనేయుడు వనచరుడు, వనాల్లో తిరిగేటటువంటి లక్షణం కలిగిన వాడు.
ఆయనకి మంచి కోపం రాక్షసుడిని చూడగానే వస్తూ ఉంటుంది. అంత మంచిదైనటువంటి విపరీతమైన రోషం, కోపం, ఆ వేడిమి తగ్గడం కోసమని తమలపాకులతో పూజ చేయడం మంచిది అని ఆ విధంగా ఏర్పాటు చేసి ఆయన వనచరుడు అనే విషయాన్ని మరో విధంగా గుర్తు చేస్తూ ఉంటుంది. లోకంలో నీళ్లతో చల్లదనాన్ని కలగజేస్తారు. తమలపాకుల్లో ఉండే విశేషం ఏంటంటే నీటితనం ఆకులో ఉంటుంది. అంచేత ఆకు చల్లగా ఉంటుంది నీళ్ళని కలిగి ఉండే తనం ద్వారా. అటువంటి తమలపాకులన్నీ ఒంటి నిండా పూర్తిగా పెట్టేసేసినట్టయితే ఆ మంత్రశక్తి ఆ తమలపాకులో ఉండే చల్లదనం వల్ల ఆ విపరీతమైనటువంటి వేడిమి కలిగిన రజోగుణం తగ్గి ఆంజనేయుడు అనుగ్రహిస్తాడు. తర్వాత ఫల పూజ, అరటి పండ్లతో పూజిస్తారు. ఆంజనేయుడు వనచరుడు అని అనుకున్నాం. ఆయనకి అన్ని విధాలైనటువంటి అరటిపళ్ళు ఇష్టం. ఒకే జాతి అరటిపళ్ళు కాదు, ఎన్నెన్నో అరటిపళ్ళు ఆయన చూస్తుంటాడు. ఇంచేత ఆ అరటి పండ్లతో చేసేటటువంటి పూజ కూడా ఇష్టమే. ఇట్లాంటి వాటిల్లో తమలపాకుల పూజ ఆంజనేయునికి రజోగుణం తగ్గి విపరీతమైన కోపం తగ్గి నన్ను అనుగ్రహించేందుకు చేసేటటువంటి అద్భుతమైన పూజ. తమలపాకులన్నీ పూజ చేసేసిన తర్వాత దాంట్లో జాజికాయ, జాపత్రి మొదలైన ముఖ్యమైన వస్తువులన్నింటినీ పెట్టుకుని తాంబూలంగా స్త్రీలు పురుషులు స్వీకరించాలి. ఆ రోజుకి మాత్రం స్వీకరిస్తే చాలును. తీసుకున్నట్టయితే సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. అనుకున్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం కూడా అనుభవంలో కనిపిస్తున్నటువంటి సత్యం. అంటే తమలపాకు పూజ కూడా మిగిలిన అన్ని పూజల్లో ఒక భాగం. కానీ అన్ని జాతుల పుష్పాలతోనూ పూజించినటువంటి పూజ ఆంజనేయుడికి బాగా ఇష్టమని శ్రీమద్ రామాయణం సుందరకాండం మనకి తెలియజేస్తుంది. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. చెన్నై నుంచి శ్రేష్ఠ రాస్తున్నారు, హనుమాన్ చాలీసా వేదాల్లో లేదు కదా, మరి పారాయణ ఫలం విశేషంగా ఎందుకుంటుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి వేళ కనిపించేటటువంటి ఏ స్తోత్రాలు శ్లోకాలు కనిపిస్తున్నాయో ఇవన్నీ వేదాల్లో ఉన్నవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకూడదు. ఏ మహానుభావుడు సంపూర్ణంగా ఒక దైవాన్ని నమ్మి ఆ దైవాన్ని తనవానిగా చేసుకోవడం కోసం ఏ విధమైన ఉపాసన మంత్రాన్ని పఠించి ఉపాసన రూపంతో ఆ దైవాన్ని వశం చేసుకున్నాడో, ఆ వశం చేసుకున్నటువంటి అక్షరాల స్వరూపం ద్వారా ఆ దైవాన్ని ఆయన చూశాడో, ఆయన హృదయంలో పొంగినటువంటి ఆనందంతో ఒక శ్లోకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ శ్లోకాల సమూహాన్ని కానీ రాసి మనకు అందిస్తే దానివల్ల నిశ్చయంగా ఫలితం లభిస్తుంది. ఓ దీపం పుచ్చుకుని అలా వెళ్ళినటువంటి వాడు చీకట్లోంచి చీల్చుకుంటూ ఈ దీపపు వెలుగులో ప్రయాణించి రండి నా వెనకాల అన్నప్పుడు ఆ దీపాన్ని అతడు చూపిస్తే చీకటి తొలగి మనం వెళ్ళినట్టుగా నేను ఈ హనుమాన్ చాలీసా ద్వారా సాక్షాత్తు రామచంద్రుడిని చూడగలిగాను, ఆంజనేయుడిని చూశాను నేను అని స్పష్టంగా ఆయన అంటున్నాడు. కాబట్టి ఆ తులసీదాసు చూపించినటువంటి ఏ అమోఘమైన చాలీసా ఉందో ఆయన ఆంజనేయ దర్శనాన్ని చేశాడు. కాబట్టి అది పట్టించినటువంటి మంత్రం కంటే గొప్పది. అందుకని ఆయనకి ఏ విధంగా ఆ మంత్రం పట్టించి ఆంజనేయ దర్శనాన్ని చేయించిందో అదే ఆ మంత్రాన్నే అమోఘమైన వేదమంత్రంగా భావించి మనం అదే నమ్మకంతో చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. లభించుతోందనడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఒకే ఆసనంలో కూర్చుని 108 మార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసి అద్భుతంగా కార్యసిద్ధిని ఆశు వెంటనే పొందిన వాళ్ళు చాలామంది మనకి అనుభవంలో కనిపిస్తారు. విశ్వాస సంపద మూలం. నమ్మకం అనేటటువంటిది చాలా గట్టిది. మనం ఒక వాహనాన్ని ఎక్కాం, నడిపేవాడు కూర్చున్నాడు, వాడికి గుండె నొప్పి లేదని, అకస్మాత్తుగా నడుపుతూ చచ్చిపోడని, అంత విధమైన ఆరోగ్యంగా ఉన్నాడని, రాత్రంతా సుఖంగా నిద్రించి ఇప్పుడు మెలకువగా ఉండి గమ్యస్థానం చేరుస్తాడనే నమ్మకం ఉండి ఎక్కుతున్నాం మనం. నిజంగా వాళ్ళు లేకపోవచ్చు, కానీ నమ్మకం ఉండి ఎక్కుతున్నాం. అలాగే ఆయన స్వయంగా ఆంజనేయుడిని దర్శించాను నేను అని స్వయంగా చెప్పగలిగి అందించాడు. కాబట్టి ఆ గట్టి నమ్మకాన్ని పెట్టుకుని మనం చేస్తే ఫలిస్తుంది, ఫలిస్తోంది కూడా. శంకరాచార్యుల వారు కూడా హనుమత్ పంచరత్నాన్ని రాస్తూ వానర నికరాధ్యక్షం దానవ కుల కుముద రవికర సదృక్షం దినజనావన దీక్షం పవన తపఃపాగపుంజమద్రాక్షం. నేను
స్వయంగా ఆంజనేయుడిని చూశాను అన్న సరిశ్లోకం. పవన తపఃపాకపుంజం అద్రాక్షం అంటే చూశానని. ఆయన తర్వాత దాన్ని మార్చలా. ఎందుకని? ఎంతో ఆనందంతో నేను ఆయన ఎదురుండా చూసి, ఆయన చూసిన వెంటనే నాకు అకస్మాత్తుగా హనుమత్ పంచరత్నం అనే పేరిట 5 శ్లోకాల అమోఘమైన ధార ఆగకుండా వస్తే, ఆయన చూసిన ఆనందంలో రాసినటువంటి 5 శ్లోకాల్లోంచి నేను ఆంజనేయుడిని చూశానంటే ఎవరో లేదు ఇదంతా అబద్ధం అనుకుంటారని నేను మార్చాల్సిన అవసరం నాకే ఉంది అని ఆయన అలాగే విడుదల చేశారు. అదే మనం చదువుతున్నాం. అంచేత ఆంజనేయ అనుగ్రహం కలగాలి అంటే హనుమత్ పంచరత్న స్తోత్రాన్ని చదవాలి అని పెద్దలు అంటూ ఉండేటటువంటి మాట ఒకటి. హనుమాన్ చాలీసా ద్వారా ఖచ్చితంగా 108 పర్యాయాలు ఏక ఆసనంలో కూర్చొని చదివితే నిశ్చయంగా ఫలిస్తుందనేది కూడా వాళ్ళు చెప్పే మాట. ఈ రెండూ ఫలించడాన్ని మనం చూస్తున్నాం. అంచేత యథార్థంగా ఎవరైతే దర్శించి రాస్తారో ఆ దర్శించి రాసినటువంటి మాటని నమ్మకంతో మనం చదివితే వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలతో సమానమే తప్ప వేదంలో ఉన్నది మాత్రమే ఫలిస్తుంది, మిగిలింది ఫలించదు అనే మాట సరికాదన్నమాట. అలానే వేదాలను మనం తక్కువ చేయటలా, వేదాలలో దానితో పాటు మంత్రాలతో పాటు ఇది కూడా యోగ్యమవుతుంది అనేది నిరూపణ అయినటువంటి సత్యం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హనుమంతుడి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీరు కూడా ఆ కేసరి నందుడిని ఆరాధించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి. అలాగే మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి స్పష్టంగా సూటిగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.